హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మెయిన్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే డెలివరీ తర్వాత చాలామంది మదర్స్ వర్రీ అయ్యేది ఏంటంటే తమ పొట్ట విషయంలో అన్నమాట. ఎందుకంటే డెలివరీ తర్వాత పొట్ట అనేది మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుందో డెలివరీ తర్వాత కూడా పొట్ట అలాగే పెద్దగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. చాలామంది చదువుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే మీరు బెల్ట్ యూజ్ చేయండి, మీకు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళేమో లేదు లేదు నడికట్టు కట్టుకోండి క్లాత్తో, అది చాలా మంచిది, లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు పొట్ట. మరి ఏది బెటర్ ఇందులో? మనకి నార్మల్గా ఈ యొక్క నడికట్టు అనేది అసలు ఎప్పటి నుంచి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, సి సెక్షన్ డెలివరీ వాళ్ళు ఎలా కట్టుకోవాలి, మరి ఈ క్లాత్తో కట్టుకున్న నడికట్టు అనేది మంచిదా, లేకపోతే ఈ బెల్టెస్ మనకు మార్కెట్లో దొరికే ఈ బెల్టులు అనేవి యూస్ చేస్తే మంచిదా, ఏది మనకి పొట్టని లోపలికి వచ్చేస్తుంది, ఏది మనకి పొట్ట అనేది కనబడకుండా అంటే ఇంతకు ముందులాగా ఉండకుండా కవర్ చేస్తుంది, ఏది బెస్ట్ అనేది మనం ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే డెలివరీ తర్వాత చాలామందికి పొట్ట వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం 9 నెలలు బేబీని కడుపులో మోసాము, మన మజిల్స్ అన్నీ కూడా సాగి ఉంటాయన్నమాట. అది యథావిధి స్థానానికి రావాలంటే టైం పడుతుంది. అది అట్లా రాకుండా అట్లా మనం నార్మల్గా వదిలేసినా కూడా అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనం దాన్ని లోపలికి పట్టి ఉంచాలన్నమాట. లోపలికి పట్టి ఉంచాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ వాళ్ళైతే నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను నడికట్టు గురించి, కావాలంటే దాన్ని ఎన్కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది, చూడండి. నార్మల్ డెలివరీ వాళ్ళు మనము స్టార్టింగ్ నుంచి కూడా డెలివరీ అయిన వెంటనే కూడా మనకి డాక్టర్సే నడికట్టు కడుతూ ఉంటారన్నమాట. ఈ నడికట్టు అనేది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు పొట్ట అంతా కవర్ చేసేలాగా ఉండాలి, నేను ఇమేజ్లో చూపించినట్టు. అట్లా కవర్ చేస్తూ ఉంటే మనకి పొట్ట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది డెలివరీ అయిన వెంటనే కట్టుకోవడం బెటర్. డెలివరీ అయిన నుంచి మీకు తెలిసిపోతుంది, అంటే మీ పొట్ట లోపలికే వెళ్ళిపోయిందా లేదంటే బయటికే ఉందా, ఎలా ఉంది అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నమాట. అన్ని రోజుల వరకు కూడా మీకు కంఫర్టబుల్గా ఓకే నాకు బాగానే ఉంది, నా పొట్ట లోపలికి వెళ్ళిపోయింది అనే వరకు కూడా మీరు కట్టుకోవచ్చు. ఇలా మొత్తం పూర్తిగా. కానీ సి సెక్షన్ డెలివరీ వాళ్ళు ఇలా కట్టుకోకూడదు, పైన కట్టుకోవాలి స్టిచెస్ మానే వరకు కూడా. అంటే పైన కొంచెం అంటే మనకి కింద కదా స్టిచెస్ ఇస్తుంది, పైన ఒక సింగిల్ పీస్తో మామూలుగా మనకి ఒక టవల్ని మడతేస్తే ఎంత వస్తుంది, ఇంత మందంతో వస్తుంది కదా, అంత మందంతో మీరు పొట్టని కవర్ చేసి కట్టుకోండి. స్టిచెస్ పూర్తిగా మానిన తర్వాత మీరు అప్పటి నుంచి అంటే ఒక 2 మంత్స్ నుంచి మనకు స్టిచెస్ అయితే పూర్తిగా హీల్ అయిపోతే మీకు నొప్పి ఏముండదు. అప్పటి నుంచి ఇక గట్టిగా మీరు పొట్ట అంతా కూడా కవర్ అయ్యేలాగా కట్టుకోండి అన్నమాట. కానీ మరి ఈ బెల్టులు ఎప్పటి నుంచి యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఈ బెల్టులలో కూడా తేడాలు ఉంటాయి. సి సెక్షన్ వాళ్ళు పెట్టుకునే బెల్టెస్ వేరే ఉంటాయి, నార్మల్ డెలివరీ వాళ్ళు పెట్టుకునేది వేరే ఉంటుంది. స్టిచెస్ మానిన తర్వాత పెట్టుకోవాల్సిన బెల్టులు ఉంటాయి అన్నమాట. కానీ ఈ బెల్టులు ఏంటంటే మనం కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అవి సాగిపోతాయి అన్నమాట. మనకు అంత స్టిఫ్గా ఉండదు, గట్టిగా పట్టేసినట్టు ఉండదు. మనం పొట్ట లోపలికి వెళ్ళాలంటే చాలా గట్టిగా కట్టుకోవాలి, అట్లా గట్టిగా కట్టుకుంటేనే మనకి పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ ఈ బెల్టులు ఒక 10 డేస్ 15 డేస్ యూజ్ చేసిన తర్వాత సాగిపోతాయి. మనకు అంత స్టిఫ్ అనిపించదు. మనం డైలీ పెట్టుకుంటాం కానీ పొట్ట అయితే మళ్ళీ అలాగే ఉంటుంది, లోపలికి వెళ్ళినట్టు అనిపించదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి బెల్టుల కంటే కూడా మనము కట్టుకునే నడికట్టు ఏదైతే మనం క్లాత్తో కట్టుకుంటామో అది చాలా బెటర్ అన్నమాట. మరి ఈ క్లాత్ని ఎలా కట్టాలక్క, ఈ పూర్తిగా ఈ పొట్టంతా కవర్ చేయడం ఎలా అనేది కూడా నేను వీడియో క్లియర్గా షేర్ చేస్తాను, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే. దీని గురించి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.